లాస్ట్ ఎస్టర్డేనే ఒక చిన్న ఇష్యూ జరిగింది ఇక్కడ. ఒక 2 కపుల్స్ వెళ్ళేసి ఏదో జరిగింది. హలో గైస్, హాయ్ ఎవరీవన్, నేను మీ చందురెడ్డి. ప్రజెంట్ ఇక్కడ ఎక్కడ అంటే ఇది ఒక ప్లేస్ అంట. సో నేను చెప్పేదానికన్నా ఇక్కడ ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసిన ఒక తమ్ముడు చేతనని చెప్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఏమైంది ప్లేస్కి అసలు? ఏం లేదన్నా, యాక్చువల్గా ఈడ ఫార్చ్యూన్ గ్రాండేజ్ అని చెప్పి ఒక హోటల్ ఉందన్నమాట. ఓకే. సో ఆ హోటల్కి నా బర్త్డే 2 days బ్యాక్ జరిగింది కదా. సో ఆ బర్త్డేకి ఒక 15 members ఇన్వైట్ చేశాను నేను. సో ఇన్వైట్ చేసేటప్పుడు నేను వెళ్ళిపోయా ఫస్ట్. మామూలుగా అయితే మనం బర్త్డే అంటే ఏమంటాము, అందరూ ఒకేసారి వెళ్ళిపోతాం కదా, బట్ కానీ ఏమైందంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరు రావడం జరిగిపోయింది. స్లోగా ముందరైపోతాం. సో అప్పుడు ఏమైందంటే లాస్ట్ ఎస్టర్డేనే ఒక చిన్న ఇష్యూ జరిగింది ఇక్కడ. ఒక 2 couples వెళ్ళేసి ఏదో జరిగింది అని చెప్పారు. నాకు క్యూరియస్ తట్టుకోలేక నీకు చెప్పా, మొన్న నైటే చెప్పిండు కదా నీకు అని చెప్పి నేను చెప్పాను. అంటే గోస్ట్ హంటింగ్ మన దాంట్లో ఒకే ఒక వీడియో ఉంది. మనం కూడా ఎప్పుడు గోస్ట్ హంటింగ్ చేయలేదు. బట్ ఏంట్రా అంటే నిజంగానే దయాలు ఉన్నాయా లేదా అని చెప్పి నీకు తెలుసు, అందరికీ తెలుసు. బికాస్ ఎందుకంటే మనకి బేసిక్గా ఈ దేవుడి మీద కన్నా దయాల మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి అంటే నిజంగానే దయం ఉందా లేదా. సో అక్కడ ఎవరు 2 మిస్ అయ్యారంట, వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారంట అని చెప్పి అందరూ అంటున్నారు. అందుకని చెప్పి మనోడిని నేను తిరుపతిలో కార్ వేసుకుని ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్తాను. సో విల్ జస్ట్ సి అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా ఇదేనా, ఇది కోడ్ల ఫామ్ అన్న. ఇది యాక్చువల్గా మన వాళ్ళు కట్టింది, బట్ కానీ ఇది రీకన్స్ట్రక్షన్ చేశారు. దానికి కొంచెం ముందర ఒక రాక్షసుడు బొమ్మ ఉంటుందంట. యాక్చువల్గా అమ్యూజ్మెంట్ పార్క్ అది 2023లోనే కన్స్ట్రక్షన్ స్టాప్ చేసేసారంట. ఓకే. ఏమని రీజన్స్ అడిగితే ఇదని చెప్పారు. నాకు యాక్చువల్గా రూట్ తెలీదు, అది యాక్చువల్గా పోతుంది లేకూడదు నాకు తెలియదు. నో ప్రాబ్లం, వీ కెన్ వాక్. ఇదేనా కొంచెం ఉన్నారు కదా. సో నాకైతే తెలీదు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఏం జరుగుతుందని. బట్ ఏంట్రా అంటే నా తమ్ముడు ఏదో ఉందని అంటున్నాడు. డే టైంలో మనుషులు వస్తారా? డే టైంలో మనుషులు వస్తారా ఇక్కడికి? ఓకే. ఆల్రెడీ ట్రాక్టర్లు అంతా వచ్చినాయి కదా. ఓకే. ఈ పార్క్ కన్స్ట్రక్షన్ కోసం అది ఏమన్నా అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమి రావు ఇక్కడికి. ఇది మనం చెప్పేది కాదు, సిటీ కేబుల్ వాళ్ళు, తిరుపతి సిటీ కేబుల్ ఉంటుంది కదా. ఓకే. వాళ్ళు చెప్పింది మనకి. బేసిక్గా ఇక్కడ లొకేషన్ కూడా కొంచెం ఇదిగా ఉంది అన్న. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నా కప్పులు అది 4 కప్పులు అని చెప్పారు కదా వాళ్ళు. కాదు అసలు వాళ్ళు ఈ పక్క ఎందుకు రావాలా? యాక్చువల్గా ఏమంటే తిరుపతి కొంచెం షిఫ్ట్ వీడందరూ ఎవరో పోయినారా మనుషులు. బట్ ఏంటంటే ఈ ప్లేస్లో ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తే రేపు నన్ను ఎవరు ఏమంటారు నాకు తెలియదు. ప్యాంట్ షార్ట్ మొత్తం బురద అయితే. డ్రోన్స్ ఏం రావు కదా? డ్రోన్స్ లాస్ట్ నో ప్రాబ్లం. అంటే ఆ డ్రాయ్ ఉందిరా, దాని నుంచి ఎంత కాల్ పండి. ఇదేదో ఉందిరా ప్లేస్. ఇదేనా? ఇదేనా బిల్డింగ్? నేను చెప్పిన బిల్డింగ్ వచ్చేది ఇక్కడ. బిల్డింగ్ కనబడుతుందా? ఇది బిల్డింగ్. ఇది యాక్చువల్గా కోళ్ళ ఫామ్ షెడ్ వేసారంట. ఆ కప్పులు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మిస్ అయిపోయారంట. దీని తర్వాత ఇక్కడ చూపించు, ఇక్కడ కొంచెం పోతే వ్యూ కనబడుతుంది మనకు. ఇది మెయిన్. సో ఇక్కడికి వచ్చి మిస్ అయినారు. ఒక పాజిటివ్ నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా. సో అది అండర్స్టాండ్ చేసుకో ఫస్ట్. ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత మిస్ అయ్యారని చెప్పి టాక్.
మనం కొంచెం ముందర వెళ్ళిన తర్వాత ఆ బొమ్మ, రాక్షసుడి బొమ్మ, ఇవన్నీ కనబడతాయి మనకు. యూ కెన్ సీ దట్. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏదైనా మాతో మాట్లాడాలనుకుంటున్నారా? కపుల్ మిస్ అయినారు, తిరుపతిలో మొత్తం టాక్ ఉంది. మీకు ఏమైంది? మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదా, లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా, ఆర్ మీరు ఇప్పుడు ఇంకా ఉన్నారా? జస్ట్ కనుక్కోవడానికి వచ్చాము. ఒకవేళ మీరు ఎవరైనా ఉంటే దయచేసి మాకు ఏదైనా ఒక సైన్ ఇవ్వండి. మీ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయడమో, లేకపోతే మీకంటూ ఏదైనా ఒక న్యాయం చేయడమో ఏదైనా చేస్తాము. బికాజ్ ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది లవర్స్ ఉన్నారు, చాలామంది వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఒక ఉద్దేశం అవుతారు. మీ వల్ల అట్లీస్ట్ వాళ్ళకి నా పెళ్ళిళ్ళు అవుతాయి. బేసిక్గా చెప్పాలంటే నేను ఒక సాధారణ యూట్యూబర్. సో నాకు కూడా పిల్లర్స్ కూడా వేసినారు అమ్యూజ్మెంట్ పార్క్కి. ఓకే, సో నాకు కూడా అందరిలాగా దయాలంటే భయము. బట్ స్టిల్ ఎందుకు మీకోసం వచ్చానంటే, నా తమ్ముడు చెప్పిన తర్వాత మీకు జరిగిన అన్యాయం అనేది చాలా బాధాకరమైనది. బికాస్ ఎందుకంటే మీకు లాగా రేపు వేరే వాళ్ళకి జరగకూడదని చెప్పి నేను ఒక థాట్తో వచ్చాను. దయచేసి నన్ను కానీ నా తమ్ముని కానీ హాని చేయకండి. కనిపించిందా అక్కడ ఇదిగో బిల్డింగ్, ఇది మెయిన్ బిల్డింగే అన్నావు కదా. ఈ బిల్డింగ్ నుంచి తర్వాత నుంచి మిస్ అయిపోయారంట వాళ్ళు. అక్కడ ఎవరైనా ఉన్నారా? అక్కడికి ఎలా వెళ్ళారన్నా వీళ్ళు అసలు? మేము మిమ్మల్ని హాల్ చేయడానికి కానీ లేకపోతే మీకు ఇబ్బంది కలిగించడానికి రాలేదు. ఎందుకు వచ్చాము అంటే, మీలా జరిగింది ఇంకెవరికి జరగకూడదు. ఎందుకంటే మీరు కూడా ఒక సాధారణ మనుషులే. నాకు తెలిసి మీరు కోపంగా ఉన్నారు, సొసైటీ మీద కోపంగా ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళ మీద కోపంగా ఉన్నారు, నాకు అర్థమైంది. బట్ నా సెన్స్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒక్కసారి మీరు వచ్చి అట్లీస్ట్ మీకు జరిగిన బాధ నాకు చెప్పుకున్నారా అంటే, రేపు ఇలా ఎవరికి జరగకుండా అట్లీస్ట్ మా సైడ్ నుంచి మేము చేయాల్సింది మేము చేయిస్తాం. లోపల పోవకు, అదే వద్దొద్దు వద్దొద్దు వద్దు, ఇప్పుడు వద్దు, నైట్ టైం వద్దు. లే, నా మాట వద్దు, వద్దు చెప్తున్నా కదా. ఇది కోళ్ల ఫామ్ అన్న యాక్చువల్గా. లే, బేసిక్గా ఈ బిల్డింగ్కి దానికి రిలేటెడ్ ఉంది. ఇది కోళ్ల ఫామ్, ఓకేనా. ఇది రూట్. ఇక్కడ నుంచి మనం చూస్తే అక్కడ మీకు చెవులు కనపడతాయి, ఈ పార్ట్ కరెక్ట్గా. ఓకే, సో అక్కడ ఏదో ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు నాకు. అక్కడ ఉండేది అయితే ఇప్పుడు కనిపించేదే కదా. కనిపించేది కాదు, ఒకసారి మనం కూడా చూపించి ప్రూవ్ చేసి సరిపోదు కదా. బట్ అది ప్రూవ్ చేయాలని మనమే రావాలని ఎందుకు దేవుడు రాసి పెట్టినాడు అది ఈ టైంలో. అరే బట్ ఏంట్రా అంటే, ఈ రూట్ సరిగా లేదురా అన్న. ఇక్కడ దాకా వచ్చారంటే టు బి ఫ్రాంక్ చెప్పాలి కదా, ఏదో ఉంది. నాకు బొమ్మ ఇది నీట్గా కనిపిస్తుంది. అదన్నా బొమ్మ ఎట్రా ఆ బొమ్మ దగ్గరికి పోయేదానికి రూట్లు కూడా లేదరా. ఇది బొమ్మ, అదే బొమ్మ కనిపిస్తుంది. ఇది అమ్యూజ్మెంట్ పార్క్ అన్నారు. అమ్యూజ్మెంట్ పార్క్లో రాక్షసుడి బొమ్మ ఏం చేస్తుంది? విండ్స్ ఎక్కువ వస్తున్నాయి. విండ్స్ గిన్స్ ఏం లేదు రారా. పోదామా? ఎవరు పెట్టలేదండి ఇప్పటిదాకా వీడియో.
అక్కడ ఇంకొకటి ఉంది ఏదో గోడన్ టైపు. సో బహుశా దాంట్లోనేమో కదా. ఇక్కడ చూడన్నా సంథింగ్ ఏదో ఉంది. నథింగ్. ఇక్కడ చూడు అది జస్ట్ ఐస్ బాక్స్ బట్ ఐస్ బాక్స్ మనం అంటున్నాం. అరే అంత క్లియర్గా అనిపిస్తుంది ఐస్ బాక్స్ అని. ఇప్పుడు దీంట్లో దిగిపోతావా ఏంది? వై కాంట్ సార్ చెప్పు, కాలు చూపించమను. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నన్ను నమ్మండి, నేను మీకు హాని చేయాలని రాలేదు. నాకు ఎప్పుడు గోస్ట్ హంటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. బట్ నేను ఏదో 10 మందికి హెల్ప్ చేసి సాయం చేసి 10 మందితో చల్లగుండాలని అనిపించుకుంటున్నా. నేను పొద్దున గుడికి పోయేసి వచ్చా, అలా అని చెప్పి మిమ్మల్ని హాని చేయాలని కాదు. ఇక్కడ ఏంటి అంటే మీ వల్ల ఈ చుట్టుపక్కల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు ఎవరైనా ఉంటే ఇక్కడ నాతో మాట్లాడాలనుకుంటే ఏదైనా ఒక సిగ్నల్, గాలి కొంచెం వీచడము, లేకపోతే మీకు తెలిసిన విధంగా ఏదైనా నాకు ఒక అంతే. ఇక్కడ కూడా చూడొచ్చు, మేము వెళ్ళేటప్పుడు చూపించలేదు రూట్ మీకు. చాలా వర్స్ట్ ఉంది రూట్ అసలు. నాకు యాక్చువల్గా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని లేదు, ఎందుకంటే చంద్రాన్న వాళ్ళు యాక్చువల్గా దర్శనం చేసుకుందామని వచ్చిండ్రు ఇక్కడికి తిరుపతికి. వాళ్ళని ఈ టైంలో ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి అనుకున్నా. బట్ కానీ ఏమంటే చంద్రాన్న నన్ను అడిగిండు, ఏమైంది నీ బర్త్డేకి ఇట్లా అని చెప్పి. సో అది అనమాట నేను ఇక్కడికి తీసుకొచ్చిండేది. కార్లో వాటర్ అన్న చూసాను. అంటే ఈ రోడ్ అనేది చాలా డర్టీగా ఉంది. బికాస్ ఎందుకంటే ఇక్కడ మనం చూడగలిగిన మనమే కదా చాలా మంది వచ్చి వెళ్ళారు, బట్ ఎవడ ఎక్స్ప్లోర్ చేయట్లేదు. బికాస్ ఎందుకంటే ఎవరికి అంత ధైర్యం లేదేమో. బట్ నేను చేస్తున్నా. ఫుట్ మార్క్స్ కూడా అక్కడ దాకే ఉన్నాయి అన్న, దాని తర్వాత లేవు. ఫుట్ మార్క్స్ కూడా అక్కడ దాకే ఉన్నాయి. అదే అక్కడ దాకా వెళ్ళారు అంటే రైట్ సంథింగ్, బట్ అక్కడ కనిపించట్లేదేమో. అరే అంత మందికి కనిపించింది, మనకందరూ కనిపించట్లేదు. We can feel the sound అక్కడ. సౌండ్స్ ఉంటాయి రా, పక్షులు అన్నాక పార్కులు దాకా పకెట్ ఇంట్లో ఉంటాయా? అది నిజమే. అలాంటి అన్నింటికి భయపడ్డాము అంటే లైఫ్ అనేది అక్కడే స్టాప్ అయిపోతుంది కదా. అన్న చూసన్నా కానీ ఐ హోప్ దిస్ విల్ బి ద బెస్ట్ క్లాక్ ఫ్రమ్ ద చంద్ర. ఈ క్లాక్ చూడు, ఈ లెగ్ చూడు ఎంత ఉందో. ఎంత లెగ్ ఉండదు, ఏమడుతుంటది అన్న అంత లెగ్. బట్ స్టిల్ అన్న నాకు తెలిసినంత వరకు నీదే హైట్ ఎక్కువ అన్న. చూడండి నీదే 11 ఇంచెస్. నీ పాదం కంటే పెద్దది ఉన్నది. 13 to 14 అంటే బాలయ్య బాబాయ్ చెప్పిండు 12 ఉంటే వెంకటేశ్వరం పాదం అని. కానీ ఇట్స్ నైస్ అడ్వెంచర్ అన్న. లేదన్న నాకు ఎవరితో చెప్పాలనిపించింది, నీకు ఎందుకు చెప్పాలనిపించింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మన ఇద్దరం కలిసి 6 నెలలు అయిందన్న. మన ఇద్దరం కలిసి బొమ్మ తీసి 6 నెలలు అయిందా మన ఇద్దరం కలిసి. మన ట్రిప్ కాకుండా తర్వాత మళ్ళీ మనం మీట్ అయ్యాం కాబట్టి గాడ్ వాస్ గివెన్ ఎ టెస్ట్ అన్నమాట. సరే ఇడే కాళ్ళు కడుక్కునేద్దామా? కడుక్కుని లైక్ ఈ షార్ట్ మార్చాల్సింది తప్పదు. కడుక్కేద్దాం. ఫోన్ పట్టుకోండి.